ఇంట్లో ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడి సంపాదించినా రూపాయి కూడా చేతిలో నిలబడకుండా నిత్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? అయితే మన సనాతన వాస్తుశాస్త్ర ప్రకారం మీరు తెలియక చేసే ఒక చిన్న పొరపాటే దీనికి ప్రధాన కారణం కావచ్చు. అదేంటంటే, మీ ఇంట్లోని వంటగది లేదా స్నానాల గదిలోని నీటి కుళాయి సరిగ్గా బంద్ కాకుండా పదే పదే చుక్కలు చుక్కలుగా నీరు కారుతూ ఉండడం. శాస్త్ర ప్రకారం ప్రవహించే నీటిని ఐశ్వర్య ప్రధాన అయిన లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అలాంటప్పుడు కుళాయిల నుండి నీరు లీక్ అవ్వడం అంటే మీ ఇంట అడుగుపెట్టిన లక్ష్మీదేవి కటాక్షం నీటి రూపంలో కరిగిపోతూ అశుభాన్ని కలిగిస్తోందని అర్థం. వాస్తు నిపుణుల లెక్కల ప్రకారం ఇళ్లలో ఎంత ఎక్కువగా నీరు వృధా అవుతుంటే అంత అడ్డగోలు ఖర్చులు, ఊహించని అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. ఇక ఈ వాస్తు రహస్యంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం ఏమంటే, కుళాయి నుండి కారే ఒక్కో నీటి చుక్క అక్షరాల 100తో సమానం. అవును, నీరు అలా నిరంతరం వృధాగా పోతుంటే మీ సంపాదన కూడా ఏ రూపంలోనో హరించుకుపోతూ కొండంత ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే మీ ఇంట్లో ఎక్కడైనా నీటి కుళాయి లీక్ అవుతున్నట్లు గమనిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే దానికి మరమ్మతులు చేయించండి. లక్ష్మీదేవి అనుగ్రహం సదా మీ ఇంట నిలిచి ఉండి సుఖ సంతోషాలు కలగాలంటే ఈ చిన్న మార్పు తప్పక చేయండి.